శ్రీ గురుభ్యో నమ. పరమాత్మ తత్వజ్ఞానం పొందే ఉపాయాన్ని పరమాత్మే స్వయంగా ఉపదేశం చేస్తున్నాడు. ఆ ఉపదేశాన్ని మనం క్రమంగా గ్రహించుకుంటూ వస్తున్నాం. ఉపదేశ క్రమంలో పరమాత్మ తన యొక్క తత్వజ్ఞానాన్ని లేదా పరమాత్మ తత్వజ్ఞానాన్ని ఒక్కసారి గనక పొందినట్లయితే ఇతర వస్తువులేవి తెలుసుకోవలసిన అవసరమే లేదు, లేదా ఇతర వస్తువులు లేదా ప్రపంచంలో ఉండేటువంటి వస్తువులన్నీ కూడా తెలిసినట్లే అవుతాయి అనే విషయాన్ని ఒకసారి చెప్పాడు. దాన్ని ఉపపాదన చేయటం కోసం ప్రపంచంలో మీరు చూసే వస్తువులన్నింటినీ మీరు చూస్తూనే ఉన్నారు. చూసే వస్తువుల యొక్క మూల కారణం ఏమిటి అనే అన్వేషణను ప్రారంభించుకోవాలి. ఆ అన్వేషణ గనక ప్రారంభమైతే నా యొక్క స్వరూపానికి దగ్గరగా వస్తూ ఉంటారు. ఆ అన్వేషణను ఇలా సాగించుకోవాలి, అన్వేషణను ఇలా ముందుకు తీసుకువెళ్ళాలి. భూమిరాపోనలో వాయు ఖం మనోబుద్ధిరేవచ అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతిరష్టధ అని నా యొక్క ఒక ప్రకృతిని తెలుసుకోవాలి. అందులో మీకు కనిపించేటువంటి భూమి లేదా మట్టి, దానికి సంబంధించిన వస్తువులు, వీటన్నిటికీ ప్రకృతిగా సూక్ష్మమైనటువంటి భూమిని అర్థం చేసుకోవాలి. అలాగే మనం వాడుకునే నీటికి ప్రకృతిగా ఆ ఆపహ అనేటువంటి సూక్ష్మమైన జలాన్ని అర్థం చేసుకోవాలి. మనం వాడుకునే వేడి వస్తువులకు ప్రకృతిగా తేజః లేదా అనలహ అనే సూక్ష్మమైన భాగాన్ని ప్రకృతిగా అర్థం చేసుకోవాలి. మనకు వీచేటువంటి గాలికి ప్రకృతిగా వాయువు తన్మాత్రం అనే భాగాన్ని అర్థం చేసుకోవాలి. మనం ఉండేందుకు నిలువ నీడనిచ్చేటువంటి అవకాశానికి లేదా స్థలానికి ప్రకృతిగా ఆకాశం అనేటువంటి భూత ప్రకృతిని అర్థం చేసుకోవాలి. ఇలా పంచభూతాలకు 5 మూల ప్రకృతులు ఉంటాయి. వాటి తర్వాత నాది అనే భావనను తెచ్చిపెట్టేటువంటి మనస్సును ఒక ప్రకృతిగా అర్థం చేసుకోవాలి. ఆ నాది అనే భావనకు కూడా మూలమైనటువంటి నేను అనే భావనను మొత్తం ప్రజలందరిలోనూ వ్యాపింపజేసేటువంటి బుద్ధితత్వాన్ని మరొక ప్రకృతిగా అర్థం చేసుకోవాలి. ఈ నాది నేను అనేటువంటి సంస్కారాలను దాచుకున్నటువంటి అజ్ఞానాన్ని, అవ్యక్తాన్ని చివరి ప్రకృతిగా అర్థం చేసుకోవాలి. అది 8వ ప్రకృతి అని 8 రకాలైన ప్రకృతులను ఉపదేశం చేశాడు. ఆ ప్రకృతులను అపరేయం అని అపరా ప్రకృతి కింద విభాగంలో ఉంచి అపరేయమితస్త్వన్యాం ప్రకృతిం విద్ధిమే పరాం జీవభూతాం మహాబాహో యయేదం ధార్యతే జగత్ అని ఈ 8 రకాలుగా ఉండేటువంటి ప్రకృతులన్నీ ఒక విభాగంలో ఉంటాయి. ఇది ఒక విభాగం, ఇది అపర ప్రకృతి. దీనికంటే వేరే ఇంకొక ప్రకృతి ఉంది. దాని పేరు జీవరూపమైన ప్రకృతి. అంటే జీవులే ఈ ప్రపంచానికి ప్రకృతి. ఈ జీవులు తమ తమ సత్కర్మల ద్వారా లేదా దుష్కర్మల ద్వారా తాము చేసుకున్నటువంటి కర్మల ద్వారా ఈ ప్రపంచాన్ని సృష్టి చేసుకుంటున్నారు. కాబట్టి ఈ ప్రపంచం సృష్టి కావటానికి జీవులు కూడా కారణం. కాబట్టి జీవులను కూడా ప్రకృతిగా అర్థం చేసుకోవాలి. కాకపోతే ఈ 8గా విభాగం చేసుకున్నటువంటి ప్రకృతులకి జీవుడు అనే ప్రకృతికి కొంచెం తేడా ఉంది. ఈ 8గా విభాగం చేసుకున్న అపరా ప్రకృతి స్వతంత్రంగా వ్యవహరించలేదు, స్వతంత్రంగా ఏ పని చేయలేదు. స్వతంత్రంగా పని చేయగలిగేవాడు లేదా ఈ ప్రపంచంలో ఉండే వస్తువుల ద్వారా, ఈ ప్రకృతుల ద్వారా భోగాలను అనుభవించగలిగినవాడు, తన కష్ట సుఖాలనో లేదా సుఖ దుఃఖాలనో ఈ వస్తువుల ద్వారా సంపాదించుకోగలిగినవాడు జీవుడనేవాడు ఈ ప్రకృతుల కంటే కూడా పెద్ద ప్రకృతి లేదా గొప్ప ప్రకృతి అవుతాడు. అందువలన పరా ప్రకృతి అని పేరు పెట్టాను అని కూడా మనకు పరమాత్మ చెప్పాడు. 2 రకాలైనటువంటి ప్రకృతులను చూపించాడు. అపరాప్రకృతి, పరాప్రకృతి. అపరాప్రకృతి అనేటువంటి విభాగంలో 8 ప్రకృతులు ఉన్నాయి. పరాప్రకృతిలో ఒకే ఒక ప్రకృతి, జీవరూపమైన ప్రకృతి అని 2 రకాల ప్రకృతులను మనకు చూపించాడు. చూపించి పరమాత్మ పైన మరొక అడుగు ముందుకు వేసి ఏతద్యోనీని భూతాని సర్వాణీత్యుపధారయ అహం కృత్స్నస్య జగతః ప్రభవః ప్రళయస్తథా అని పై ఉపదేశాన్ని చేస్తున్నాడు. ఏతద్యోనీని భూతాని సర్వాణి. భూతాని పుట్టే ప్రతి వస్తువు, భవతి ఇది భూతం, పుట్టే ప్రతి వస్తువు, సర్వాణి ఏ వస్తువైనా కావచ్చు, అన్నీ కూడా పుట్టే ప్రతి వస్తువు కూడా ఏతద్యోనీని
ఇంతకుముందు చెప్పుకున్నటువంటి పరాపర ప్రకృతులే కారణంగా కలిగింది. ఆ పరాప్రకృతి కానీ అపరాప్రకృతి కానీ లేకపోతే ఏ వస్తువు పూర్తిగా పుట్టడానికి అవకాశమే లేదు. కాబట్టి ఏతద్యోనీని భూతాని సర్వాణి ఇత్యుపధారయ. ఈ విషయం మొదలు బాగా అర్థం చేసుకో. ఎంత అన్వేషణ ముందుకు సాగినా సరే, వెనక్కి వెళ్ళినా సరే, ఈ కార్యం వెనకాల ఏముంది, దాని వెనకాల ఏముంది అని అన్వేషణ చేసుకుంటూ వెళితే ఏతద్యోనీని భూతాని సర్వాణి ఇత్యుపధారయ. ఈ పరాపర ప్రకృతులే దానికి యోని అంటే కారణంగా ఉంటాయి అనే విషయాన్ని అర్థం చేసుకో. అయితే ప్రకృతులు అంతే అయినట్లయితే, పరప్రకృతో అపరప్రకృతో లేదా 8 రకాలుగా ఉన్న ప్రకృతిలో ఒక రకంగా ఉండే ప్రకృతోనే గనక కారణం అయినట్లయితే పరమాత్మకు సంబంధం ఏమిటి అంటే పైన దానికోసమే అహం కృత్స్నస్య జగతః ప్రభవ ప్రళయస్తథా. నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను, ఇవి నా ప్రకృతులు, నేను జగత్ సృష్టి చేయటానికి వాడుకునేటువంటి సాధనాలు ఇవి. అందువలన ఈ జగత్తుని మొత్తం ఈ ప్రకృతుల ద్వారా సృష్టి చేసేది నేను. ఈ జగత్తుకు సృష్టికి కారణమే నేను. ఈ ప్రపంచం పుట్టాలన్నా, ఈ వస్తువులన్నీ పుట్టాలన్నా, ఆ వస్తువులు నిలవాలన్నా, తిరిగి లయించే కాలంలో, అవి వినాశాన్ని పొందే కాలంలో ఒక ఆశ్రయం వైపుగా అవి పయనించాలన్నా నేను కావలసిందే. అందువలన అహం నేను పరమాత్మను కృత్స్నస్య జగతః మొత్తం ప్రపంచం మొత్తానికి ప్రభవ ఉత్పత్తికి కారణము. అలాగే ప్రళయ నాయందే ఈ ప్రపంచమంతా కూడా లయకాలంలో నన్ను ఆశ్రయించుకుని ఉంటుంది, నాయందే లయిస్తోంది, నాయందే లీనమైపోతోంది. అందువలన నన్ను మించిన ప్రకృతి లేదు. సర్వమూల ప్రకృతి ఎవరు అని వెతుక్కుంటే నేనే చివరకు అందుతాను. ఎలా సర్వమూల ప్రకృతిని మనం అందుకుంటాం? మనం కట్టుకునే వస్త్రం ఉంది, ఆ వస్త్రానికి ప్రకృతి ఏది లేదా ఈ వస్త్రానికి కారణం ఏది అని మనం వెతుక్కుంటాం. వెతికితే లోపల ఉండే దారాలు అని ఒక సమాధానం మొదటి అన్వేషణ స్థాయిలో వస్తుంది. దారాలకు ప్రకృతి ఏమిటి అంటే మనం ఏదో పత్తి అని అనుకుంటాం. మరి పత్తికి ప్రకృతి ఏమిటి అంటే చెట్టు, చెట్టుకు ప్రకృతి ఏమిటి విత్తు, విత్తుకు ప్రకృతి ఏమిటి, ఇలా వెనక్కి వెళ్ళగా 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 దీని యొక్క లక్షణం ఏమిటి, ఇది ఏ విధంగా వ్యవహరిస్తోంది, దీంట్లో ఏ గుణాలు ఏ క్వాలిటీస్ కనిపిస్తున్నాయి అని మనం వెతుక్కుంటూ ఉండగా ఆ మూల ప్రకృతి, ఈ వస్త్రం అనేటువంటి వస్తువుకు మూల ప్రకృతిగా భూమి అనేటువంటి ఒక ప్రకృతి నిలబడుతోంది. ఇదే విధానంలో ఇదే పద్ధతిలో అన్ని భూతాలకు ప్రకృతులను వెతుక్కుంటూ ఉండగా ఆయా భూతాలకు ఆయా ప్రకృతులు కనిపిస్తూనే ఉన్నాయి. మరి ఈ 5 భూతాలకు పృథివీ, జలము, తేజస్సు, వాయువు, ఆకాశం అనేటువంటి 5 భూతాలకు ప్రకృతి ఏది కావచ్చు, దీనిపైన ఏమి ఉండొచ్చు అనే అన్వేషణ సాగిస్తే ఆ అన్వేషణ ఎక్కడైతే ఆగిపోతుందో, ఆ అన్వేషణ ఎక్కడైతే నిలిచిపోవలసి వస్తుందో ఆ అన్వేషణ నిలిచిపోయే స్థానాన్ని నేను. అందువలన అహం కృత్స్నస్య జగతః ప్రభవ ప్రళయస్తథా అని ప్రత్యేకించి చెప్తున్నాడు. ఏతద్యోనీని భూతాని సర్వాణి ఇత్యుపధారయ. ఆ విషయంలో ఏమీ సందేహం అక్కర్లేదు. నీకు కనిపించే ప్రతి వస్తువు చెప్పుకున్నటువంటి 2 ప్రకృతులలో ఏదో ఒక ప్రకృతి వలన పుట్టిందే. అది ఏదో ఒక ప్రకృతి వల్ల పుట్టింది అంటే మట్టికి సంబంధించిన వస్తువులైతే భూమి అనే ప్రకృతి వలన పుడుతుంది. ఆ భూమి అనే ప్రకృతి వలన పుట్టిన వస్తువు నాకు అనుకూలమైనది అని కావాలి అంటే మనస్సు అనే ప్రకృతి యొక్క అవసరం ఉంది. అది నేను అని అనిపిస్తే గానీ అది రాదు కాబట్టి బుద్ధి యొక్క అవసరం ఉంది. ఈ నాది, నేను, ఈ భూమి ఇలాంటి వ్యవహారాలన్నీ సంస్కార రూపంగా దాగి ఉన్నటువంటి అజ్ఞానం అనే ప్రకృతి యొక్క అవసరం కూడా ఉంది. అసలు ఈ భూమి పుట్టడానికి కారణం లేదా ఈ వస్తువులు పుట్టడానికి కారణం అయినటువంటి జీవుడు ఉండనే ఉన్నాడు. కాబట్టి ఈ 8 పైగా 1 8+1 లేదా పరప్రకృతి అనే ఒక విభాగం, అపరప్రకృతి అనే ఒక విభాగం, ఈ 2 ప్రకృతులు లేకుండా ఏ విధమైన ప్రపంచము, ఏ విధమైన వస్తువు పుట్టడానికి వీలు లేదు. ఏతద్యోనీని సర్వాణి భూతాని ఇత్యుపధారయ. ఏతద్యోనీని భూతాని సర్వాణి ఇత్యుపధారయ. పుట్టే ప్రతి వస్తువు ఈ ప్రకృతి వలననే పుడుతోంది, సందేహమే లేదు. కానీ ఈ పుట్టే ప్రతి వస్తువు నా వలన పుడుతోంది. ఏమిటి ఈ రెండిటి యొక్క సంబంధం? పుట్టే ప్రతి వస్తువు ఏతద్యోని అని చెప్పిన తర్వాత అహం కృత్స్నస్య జగతః ప్రభవ ప్రళయస్తథా అనటంలో అర్థం ఏమిటి
అంటే పరమాత్మే సూచించిన విధానంలో ప్రకృతులన్నీ మనకు సిద్ధమైనవి. ఈ ప్రకృతులు ఎక్కడి నుంచి వచ్చినాయి? వస్త్రం ఎక్కడి నుంచి వచ్చింది అంటే పత్తు నుండి వచ్చిందో లేదా దారం నుండి వచ్చిందో అని సమాధానం చెప్పుకున్నాం. మరి ఈ పంచభూత ప్రకృతులున్నాయి. భూమి, రాపహ, అనలహ, వాయు, ఖం అని పరమాత్మ చెప్పిన 5 ప్రకృతులున్నాయి. ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయి? మనః, బుద్ధి లేదా అహంకార ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయి? లేదా జీవ ఈ ప్రకృతి ఎక్కడి నుంచి వచ్చింది అని ఈ ప్రకృతిని గనక మనం ఆలోచించుకుంటే లేదా అన్వేషించుకుంటే దానికి ఒక సమాధానం రావలసిందే. సమాధానం లేకుండా ఈ ప్రశ్నను మనం ఆపుకోలేము. ఈ ప్రకృతులకు లేదా ఈ పంచభూతాలు లేదా భూత సూక్ష్మాలు, తన్మాత్రలు, పదాలు ఏమైనా కావచ్చు, వీటికి ప్రకృతి పరమాత్మే, మరొక ప్రకృతి లేదు. పరమాత్మే ఈ పంచభూతముల యొక్క మూల ప్రకృతులకు ప్రకృతి. అందువలననే మనం పరమాత్మను పరమ మూల ప్రకృతి అని అనుకున్నాం. పరమాత్మ తన యొక్క కార్యాలైనటువంటి ప్రకృతులతో ఈ ప్రపంచాన్ని సృష్టి చేస్తున్నాడు. మరి మనస్సు, బుద్ధి అంటే ఈ 2 కూడా ఈ పరమాత్మ యొక్క కార్యాలే. పరమాత్మ వలనే ఈ మనస్సు, బుద్ధి అనే 2 ప్రకృతులు కూడా పుట్టుకుంటూ వస్తున్నాయి. చివరిదైనటువంటి అహంకారం, నేను నాది అనేటువంటి సంస్కారాలను తనదో దాచుకున్నటువంటి లక్క ముద్ద లాంటి ఈ అజ్ఞానం, ఇది ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఇది ఎక్కడి నుంచి వచ్చింది అనే ప్రశ్నకు సమాధానం ఎవరి దగ్గర లేదు. సరి అయిన సమాధానం ఎవరికీ అందటం లేదు. అందువలన ఇది పుట్టింది అనే మాట ఎవరూ అనుకోవటం లేదు. ఇది పుట్టింది అనే మాట రావటం లేదు. కానీ ఇది ఎక్కడ ఉంది లేదా దీనికి యొక్క పని ఏమిటి, ఇది ఏం చేస్తోంది అనే ప్రశ్నలకు మాత్రం సమాధానం వస్తుంది. దీన్ని ఏం చేయాలి అనే ప్రశ్నకు కూడా సమాధానం వస్తుంది. మనం ఈ విషయంలో చిన్నపాటి చర్చను ఇంతకుముందు ఒకసారి చేసుకున్నాం. హృత్స్థం జ్ఞానాసినాత్మనః అన ఇత్యాది సందర్భాలలో కొంత చేసుకున్నాం. ఈ అజ్ఞానం అనే ప్రకృతి లేదా నేను నాది అనేటువంటి సంస్కారాలను తనలో దాచుకున్నటువంటి ప్రకృతి మాత్రం ఎక్కడ పుట్టిన దాఖలాలు లేవు. కానీ ఈ జ్ఞానస్వరూపమైనటువంటి పరమాత్మ గనక లేకపోయినట్లయితే ఈ అజ్ఞానం యొక్క నిలుగడ లేదా మనుగడ అనేది సాధ్యం కాదు. కాబట్టి ఇది ఆ జ్ఞానస్వరూపమైనటువంటి పరమాత్మను ఆశ్రయించుకుని ఉన్నది. దీనికే మాయా అని పేరు, అజ్ఞానం అని పేరు, మోహం అని పేరు, మహావ్యామోహం అని పేరు, రకరకాల పేర్లు ఉన్నాయి. ఈ ప్రకృతి మాత్రం పరమాత్మను ఆశ్రయించుకుని ఉన్నది. కానీ పరమాత్మ ద్వారా పుట్టిన ప్రకృతి అయితే కాదు. పుట్టినది అనటానికి కొన్ని శాస్త్రీయమైనటువంటి ప్రతిబంధకాలు ఉన్నాయి. పుట్టింది అని ఒప్పుకోవాలంటే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి ఏ శాస్త్రం వారు లేదా ఏ దర్శనం వారు, ఏ అన్వేషకుడు కూడా, ఏ మహర్షి కావచ్చు, ఏ అన్వేషకుడు కావచ్చు, ఇది పుట్టింది అని ఒప్పుకోవడానికి వీలు లేదు. దానికి ఒక స్థిరమైన శాస్త్రీయమైనటువంటి కారణం ఉంది. కాబట్టి ఇది పుట్టలేదు, కానీ పరమాత్మను ఆశ్రయించుకుని ఉన్నది. కాబట్టి మమ ప్రకృతి అని మాత్రమే పరమాత్మ అంటున్నాడు. ఇది తప్ప, అజ్ఞానం అనేటువంటి ఈ ప్రకృతి తప్ప ఇతర 7 ప్రకృతులు కూడా పరమాత్మ వలన పుట్టినవే. కాబట్టి ప్రకృతులు కూడా పరమాత్మ వలనే పుట్టినవి. కాబట్టి ఆ ప్రకృతులనే పుట్టించినటువంటి పరమాత్మ సర్వ జగత్ ప్రకృతి అనటంలో సందేహం అక్కర్లేదు. అయితే అపరా అయింది, పరాప్రకృతి అని ఉంది కదా. పరాప్రకృతి అంటే జీవరూపం మహాబాహో అని ఉంది. ఆ జీవులు ఎక్కడి నుంచి పుట్టారు? ఆ సత్కర్మలనో దుష్కర్మలనో చేసుకుని తమ యొక్క భోగం కోసం, తమ యొక్క పుణ్యఫలాలనో పాపఫలాలనో అనుభవించటం కోసం, కర్మఫలాలను అనుభవించటం కోసం ఈ ప్రపంచాలను సృష్టి చేసుకున్నటువంటి ఈ జీవులు ఎక్కడి నుంచి పుట్టారు అంటే జీవులు ఎక్కడి నుంచి పుట్టలేదు, పుట్టడానికి అవకాశమూ లేదు. జీవులు పుడతారా లేదా అని సందేహం ఎవ్వరూ ఉంచుకోక్కర్లేదు. జీవులు పుట్టడానికి వీలు లేదు అనే విషయాన్ని పరమాత్మ ప్రారంభంలోనే చెప్పేశాడు. నత్వేవాహం జాతునాసం నత్వం నేమే జనాధిపాహ నచైవ న భవిష్యామః సర్వే వయమతః పరం అని జీవుడి యొక్క స్వరూపం కూడా ఏ రకమైన పుట్టుక వినాశము లేని స్వరూపం అనే విషయాన్ని పరమాత్మ ముందే చెప్పేశాడు. కాబట్టి ఈ జీవుడు కూడా పుట్టేవాడు కాదు. మరైతే ప్రకృతి నా యొక్క ప్రకృతి అని ఎలా అంటున్నాడు అంటే నాలో భాగమే అని అంటున్నాడు. మమైవాంశో జీవలోకే జీవభూత సనాతనః అని పైన చెప్పబోతున్నాడు. అందువలన మమైవాంశ నా యొక్క భాగమే. ఈ జీవులు నా యొక్క భాగములే లేదా నాలోని చిన్న చిన్న అంశములే, నాలో ఉండేటువంటి చిన్న చిన్న అణువులు మాత్రమే. వీరు చిన్న చిన్న భాగాలే. కాబట్టి వీళ్ళు నాకంటే భిన్నం కాదు.
ఈ అజ్ఞానం కూడా నన్ను ఆశ్రయించుకునే పనిచేస్తోంది కాబట్టి దాన్ని విడిగా చూపించలేరు. ఇతర కార్యాలు అంటే భూమి, రాపహ, అనలహ, వాయు, ఖం, మనో, బుద్ధి అనేటువంటి 7 ప్రకృతులు కూడా నా వలన పుట్టినాయి కాబట్టి నాకంటే భిన్నంగా లేవు. నా వల్లనే పుట్టిన ఈ ప్రకృతులు కాబట్టి వాటికి కూడా ప్రకృతిని, ప్రకృతులకే ప్రకృతిని కాబట్టి అహం కృత్స్నస్య జగతః ప్రభవ ప్రళయస్తథా. నేనే పుట్టే ప్రతి వస్తువుకు పుట్టడానికి కారణాన్ని నేనే. లయించే ప్రతి వస్తువు, వినాశాన్ని పొందే ప్రతి వస్తువు నాలోనే వినాశాన్ని పొందుతోంది, నాలోనే లయిస్తోంది. నేనే ప్రపంచం యొక్క పుట్టుకకు, దాని యొక్క వినాశానికి రెండిటికీ కారణం అని ఈ శ్లోకంలో పరమాత్మ ప్రత్యేకించి చెప్తున్నాడు. అహం కృత్స్నస్య జగతః ప్రభవ ప్రళయస్తథా అని. పరమాత్మ చెప్పినటువంటి అన్వేషణ విధానం చాలా బాగుద్ది. ఏ వస్తువుని చూసినా ఈ వస్తువుకు వెనకాల ప్రకృతి వస్తువు ఏముంది, ఈ వస్తువుకు వెనకాల మరొక ప్రకృతి ఏముంది అని అన్వేషించుకునే విధానమే కదా పరమాత్మ చెప్పింది. ఈ అన్వేషణ విధానం మనకు నచ్చి పరమాత్మకు ప్రకృతి ఏది అని అన్వేషిస్తే, కనిపించే వస్తువులకు క్రమంగా వెళితే భూమి, రాపో, అనలో, వాయు, ఖమ్మనో, బుద్ధిరేవచ అహంకార లేదా జీవరూపం మహాబాహో అని 2 రకాల ప్రకృతులు దొరికినాయి. 2 రకాల ప్రకృతులలో పుట్టే ప్రకృతులు, పుట్టని ప్రకృతులు 2గా మళ్ళీగా విభాగం చేసుకున్న తరువాత ఆ పుట్టే ప్రకృతులన్నిటికీ కూడా పరమాత్మే ప్రకృతి అని తెలుసుకున్నాం. అన్వేషణ విధానం చక్కగానే వెళుతోంది. మరి పరమాత్మ అనే ప్రకృతికి మళ్ళీ ఇంకో ప్రకృతి ఉందా, దానికి కూడా ఇంకో కారణం ఉందా? ఉంటే కనుక అది కదా పరమ మూల కారణం అవ్వాలి. మరి పరమాత్మనే మూల కారణంగా ఎలా ఉంచుకుంటాము అనే ప్రశ్నకు సమాధానంగా పై శ్లోకంలో పరమాత్మ ఇలా అంటున్నాడు. మత్తః పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణ ఇవ అని. ఇలాంటి అన్వేషణను ఇంకా ముందుకు తీసుకువెళ్ళొద్దు. అనవసరమైనటువంటి అన్వేషణ అనవసరమైన ప్రశ్నలతోనే పూర్తవుతుంది తప్ప అది పూర్తి కాదు. మత్తఃపరతరం నాస్తి, ఈ పరమమూల ప్రకృతి అయినటువంటి పరమాత్మ కంటే వేరే ఇంకొక ప్రకృతి ఉంది అనే సందేహాన్ని కూడా ఉంచుకోవద్దు. వేరే ఇంకో ప్రకృతి లేదు. మత్తఃపరతరం, నాకంటే గొప్పది లేదా నాకే ప్రకృతి అనేటువంటిది లేనే లేదు. మత్తఃపరతరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ, అది ఏమీ లేదు నాకంటే భిన్నంగా లేదా నాకే కారణంగా, నాకే ప్రకృతిగా, నాకంటే గొప్పగా, నాన్ను కూడా పుట్టించేంత స్థాయిలో ఏ వస్తువు లేదు. మత్తః పరతరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ. అందువలన మయి సర్వమిదం ప్రోతం, ఇదం కనిపించేటువంటి ప్రతి వస్తువు, మీరు కనిపించేది అనుకున్నా లేదా వినిపించేది అనుకున్నా, మీకు అనుభవంలో ఉన్నది ఉన్నా, మీ ఊహలకు అందేదైనా ఏ వస్తువైనా సరే, ఇదం సర్వం మయి ప్రోతం, నాయందు ఆశ్రితమై ఉంది. నాయందే ఉంది, నా వలనే ఇది తన స్థితిని పొందుతోంది, నా వలనే బతుకుతోంది, నా వలననే ప్రతి వస్తువు ఉన్నట్లు కనిపిస్తోంది. మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణ ఇవ. హారం అనేటువంటిది కంటికి కనిపిస్తోంది. హారం అంటే ఏమిటి అని వెతికితే దాంట్లో రకరకాల పూసలు అని సమాధానం వస్తోంది. మరి పూసలే గనక హారం అయితే పూసలు చెదిరిపోవాలి కదా అనే ప్రశ్నకు సమాధానం ఏమిటి అంటే, ఈ పూసలన్నిటినీ పట్టి ఉంచేట్టుగా ఒక తాడు లేదా దారం లేదా సూత్రం ఒకటి ఉంది. ఈ పూసలు విడిపోకుండా, ఎడాపడితే అలా ఇష్టం వచ్చినట్టుగా చెదిరిపోకుండా వాటన్నిటినీ పట్టి ఉంచేట్లుగా ఒక దారం ఉంది. ఆ దారం ఉన్నందువలనే ఆ పూసలు మనకు మాలగా కనిపిస్తున్నాయి, చెదిరిపోకుండా ఉంటున్నాయి. అట్లాగే ఈ ప్రపంచంలో ఉండే వస్తువులన్నీ చెదిరిపోకుండా ఎలా ఉంటున్నాయి? ఈ ప్రపంచంలో ఉండే వస్తువులన్నీ ఒకదానికొకటి సంబంధం ఉన్నట్టుగా ఒక మాలగా ఎందుకున్నాయి అంటే, నా యందు ఉన్నాయి కాబట్టి నేనే వాటికి సూత్రంలా పనిచేస్తూ వాటన్నిటినీ గుచ్చి వాటన్నిటినీ మాలగా ఒక హారంగా పరస్పరం సంబంధం కలిగిన వాటిగా చేస్తున్నాను. మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణ ఇవ అని పరమాత్మే స్వయంగా చెప్తున్నాడు. పరమాత్మ చెప్తున్నటువంటి ఈ అన్వేషణ విధానం చాలా చక్కని విధానం. ఈ అన్వేషణ విధానాన్ని ప్రతి శాస్త్రీయమైన అన్వేషణ విధానాలను అంగీకరించేవారు అంగీకరించవలసిందే. ఏ అన్వేషణ అయినా సరే ఎక్కడో ఒక చోట కనుక ఆగకపోతే,
ఎక్కడో ఒక చోట కనుక అన్వేషణ పూర్తి కాకపోతే, సరి అయిన సమాధానంతో, సరి అయిన నిర్దిష్టమైనటువంటి సమాధానంతో అన్వేషణ గనక పూర్తి కాకపోతే అన్వేషణ విధానం తప్పు అని అర్థం. అన్వేషణని గనక మనం ఆ చుక్కలతో గనక విడిచిపెట్టేట్లయితే మనకు చేత కాదు అని కానీ అర్థం. చేత కాదు లేదా అన్వేషణ విధానమే తప్పు, ఈ రెండిట్లో ఏదో ఒకటి లేకుండా కుదరదు. కాబట్టి ప్రతి అన్వేషణ విధానంలోనూ, శాస్త్రీయమైనటువంటి అన్వేషణ విధానాల్లోనూ, మన భారతీయ సనాతన దార్శనిక అన్వేషణ విధానాల్లోనూ మూల ప్రకృతిని నిర్ధారించుకున్న తరువాత, మూల ప్రకృతిలో మనకు కావలసినటువంటి ప్రశ్నలకు సమాధానాలన్నీ దక్కిన తరువాత, మనకు కావలసిన క్వాలిటీస్ అన్నీ ఆ మూల ప్రకృతిలో మనకు ఉన్నాయి అని నిర్ణయించుకున్న తరువాత, ఆ మూల ప్రకృతికి ఇంకొక మూల ప్రకృతి ఉంది అనే భావనను తేనక్కర్లేదు. మూలే మూలాభావాద్ అమూలం మూలం అని సాంఖ్య సూత్రం. ఒకసారి ఒక పరమమూలం అనే వస్తువుని తీసుకొచ్చి పెట్టుకున్న తర్వాత, పరమమూల ప్రకృతి, ఆ సర్వప్రకృతి అనేది మన ప్రశ్నలకు సమాధానంగా నిలిచిన తర్వాత, మనకు కావలసిన ప్రశ్నలన్నీ కూడా అక్కడ ఆగిపోయిన తర్వాత, అనవసరంగా ప్రశ్నలు వేసుకుని అనవసరంగా అన్వేషణను పైకి సాగించుకోవాల్సిన అవసరమేమీ లేదు. మనకు అన్వేషణ యొక్క ఫలితం ఏం కావాలి? ఎందుకు మనం అన్వేషిస్తున్నాం? ప్రకృతిని ఎందుకు అన్వేషిస్తున్నాం? ఈ వస్త్రం ఉంది, వస్త్రం కట్టుకుని ఊరుకోవచ్చు కదా. వస్త్రానికి ప్రకృతిని అన్వేషించవలసిన అవసరం మనకేముంది అంటే, సాధారణమైనటువంటి వ్యవహారంలో వస్త్రానికి కానీ ఒక వస్తువుకి కానీ గనక ప్రకృతిని మనం అన్వేషించుకుని మనం గనక తెలుసుకుంటే, అలాంటి వస్తువును మరొక దాన్ని మనం తయారు చేసుకోవచ్చు. అదే ప్రకృతితో అలాంటి వస్తువును మరొక దాన్ని తయారు చేసుకోవచ్చు. కొంచెం ఈ స్థాయి నుండి కొంచెం పైకి వెళ్ళి, పై స్థాయికి వెళ్ళి గనక మనం ఆలోచన చేసుకున్నట్లయితే, ప్రకృతిని గనక తెలుసుకున్నట్లయితే, ఆ ప్రకృతి వలన పుట్టే వస్తువు వల్ల మనకు కలిగే నష్టాన్ని మనం నివారించుకోవచ్చు. దానికి మనం చాలాసార్లు బంగారము, ఆభరణము, ఈ రెండిటి మధ్య ఉండే విలువ వ్యత్యాసం, విలువలో ఉండేటువంటి తేడా, మనం ఎంత నష్టపోతున్నాం, ఆభరణం అనే దృష్టితో మనం ఎంత నష్టపోతున్నాం, బంగారం అనే దృష్టి ఉంటే ఎంత లాభసాటిగా ఉంటుంది అనే విషయాన్ని ఒకసారి చర్చించుకున్నాం. కాఫీ మేకర్, దానికి ప్రకృతి అనే ఉదాహరణను కూడా చెప్పుకుని ఒకసారి నిర్ణయించుకున్నాం. ఎలా నిర్ణయించుకున్నా సరే, వస్తువుల వలన మనకు ఏమైనా కష్టం వస్తున్నా, అనర్థం ఏమన్నా కలుగుతున్నా, ఆ అనర్థాన్ని నివారించుకోవటానికి ఈ వస్తువు యొక్క ప్రకృతిని తెలుసుకోవలసి ఉంది. ఆ ప్రకృతిని నిర్ధారించుకున్న తర్వాతే ఆ నష్టమో, ఆ దుఃఖమో, ఆ అనర్థమో ఆగుతుంది అని అనుకున్న తర్వాత ఆ వస్తువుని యొక్క ప్రకృతిని నిర్ధారించుకోవలసిందే. అలా ఈ ప్రపంచం వలన మనకే గనక దుఃఖం కలుగుతోంది అని మనకు అనిపిస్తే, ఆ నిర్ణయాన్ని మనం విడిగా గనక తీసుకోగలిగినట్లయితే, ఈ అనర్థానికి కారణమైన ప్రపంచానికి ప్రకృతి ఏమిటి అని మనం తప్పకుండా నిర్ణయించుకోవాలి. ఆ నిర్ణయించుకున్న తరువాతనే, ఆ నిర్ణయం ఒక స్థితికి చేరిన తరువాతనే, మనకు ఆ ప్రకృతి జ్ఞానం కలిగిన తరువాతనే ఈ అనర్థం పోయే అవకాశం ఉంది. లేకపోతే అనర్థం పోదు. ఈ ప్రపంచానికి ప్రకృతి అంటే పరమాత్మ చెప్పినట్టుగా పరాపర ప్రకృతులైనవి, దాని వెనకాల ఉండేటువంటి పరమమూల ప్రకృతి, పరమాత్మ అనే ప్రకృతి ఒకసారి మనకు దొరికిన తరువాత, పరమాత్మ అనే ప్రకృతి దగ్గర మన అన్వేషణ ఆగి, ఆ పరమాత్మ తత్వజ్ఞానంతో ఆ పరమాత్మ యొక్క స్వరూపాన్ని చక్కగా తెలుసుకోవటం వలన మనకు ప్రపంచం వలన కలిగేటువంటి కష్టాలన్నీ పోతూ ఉంటే, మనకు అన్వేషణకు కావలసినటువంటి ఫలితం, అన్వేషణ ద్వారా మనం సాధించుకోవలసినటువంటి ఫలితం లభిస్తూ ఉంటే, ఆ అన్వేషణను ముందుకు తీసుకువెళ్ళటం, పరమాత్మకు ఏమైనా ప్రకృతి ఉందా అని ప్రశ్న వేసుకోవటం అనవసరమైన పని. ఆ ప్రశ్నకు సమాధానం రాదు. సమాధానం లేని ప్రశ్నలు మళ్ళీ వెళ్ళి వేసుకుంటూ ఉంటే ప్రయోజనమూ లేదు. మనకు కావలసినటువంటి ప్రయోజనం లభించింది కాబట్టి ఆ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని పరమాత్మ ప్రత్యేకించి మత్తః పరతరం నాణ్యత్ కించిదస్తి, మత్తః నాకంటే కూడా ఇంకొక పరతరం, నాకంటే భిన్నంగా ఉండి, నాకంటే గొప్పదై ఉండి, నన్నే పుట్టించే, నాకు కారణమయ్యేటువంటి మరొక ప్రకృతి లేదు. అందువలన నేనే ఈ ప్రపంచానికి పరమమూల ప్రకృతిని అనే భావనను మొదలు అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్నట్లయితే గనక, ఈ భావనను గనక స్థిరంగా మనస్సులో పొందినట్లయితే, మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణ ఇవ అనే భావనను కూడా అర్థం చేసుకున్నట్లయితే మీకు పరమాత్మ తత్వజ్ఞానం అబ్బినట్లే.
మయి సర్వమిదం ప్రోతం, నాయందే ఈ ప్రపంచమంతా ఆశ్రితమై ఉంది, నాయందే ఈ ప్రపంచమంతా కూడా మీకు భాషిస్తోంది, నా వలననే ఈ ప్రపంచమంతా మీకు తెలుస్తోంది. అందువలన మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణ ఇవ. దారాన్ని ఆశ్రయించుకుని మణులన్నీ కూడా హారాలుగా మారినట్లుగా నన్ను ఆశ్రయించుకుని ఈ ప్రపంచంలో వస్తువులన్నీ మీకు భోగాలుగానో భోగ్యాలుగానో మారుతూ ఉన్నాయి. అందువలన నేనే ఈ ప్రపంచం మొత్తానికి కారణం, పరమ ప్రకృతిని అని పరమాత్మ ప్రత్యేకించి ప్రస్తావిస్తున్నాడు. అయితే పరమాత్మ ప్రత్యేకించి ప్రస్తావించని అంశాన్ని ఒకదాన్ని మనం ముట్టుకుని తీరాలి. ఏ ప్రకృతి యొక్క అన్వేషణ అయినా సరే మనకు ఆ ప్రకృతి అన్వేషణ ద్వారా మనకు వస్తువులలో కనిపించేటువంటి క్వాలిటీస్ లేదా గుణాలు ఆ ప్రకృతిలో కనిపించి మన యొక్క అన్వేషణ అక్కడ ఆగిపోతే సరిపోతుంది అని అనిపించుకోవాలి అని ఒకసారి అనుకున్నాం. భూమి, మనం మట్టి లేదా ప్రమిదలో లేదా కుండలో ఇలాంటి భూమి దానికి సంబంధించినటువంటి వస్తువులను ఉత్పత్తులను మనం అనుభవిస్తున్నాం, వాటిని వాడుకుంటున్నాం. ఈ భూమికి ప్రకృతిగా ఏ వస్తువు ఉండవచ్చు అంటే మనకు వ్యవహారంలో వాడకంలో ఉండేటువంటి భూమిలో ఏ గుణాలు ఉన్నాయో ఆ గుణాలు కలిగినటువంటి ప్రకృతే దీనికి ప్రకృతిగా ఉండవచ్చు. ఆ గుణాలు కాక మరొక గుణాలు ఉంటే దీనికి ప్రకృతి అయ్యేందుకు అవకాశాలు చాలా స్వల్పం. కాబట్టి భూమి యొక్క ప్రకృతి ఏది అవ్వాలి అంటే భూమి యొక్క గుణాలు కలిగినటువంటి ప్రకృతి అవ్వాలి. భూమి యొక్క గుణం ఏమిటి అంటే ప్రధానంగా శాస్త్రాలు వారు చెప్పేది గంధం, వాసన అనేది భూమి యొక్క గుణం. కాబట్టి ఈ వాసనకు ప్రకృతి వాసన ఉండేదిగా ఉండాలి. అందువలనే ఆ ప్రకృతికి మనం గంధ తన్మాత్రం అని పేరు పెట్టుకుంటాం. ఈ రకమైనటువంటి విధానంలో ప్రకృతి అన్వేషణ చేసుకున్నప్పుడు మాత్రమే ఆ ప్రకృతి అన్వేషణ పూర్తయినట్లు, అది సిద్ధించిన తరువాతే మనకు ప్రయోజనం వచ్చినట్లు. మరి ఈ పరమమూల ప్రకృతిలో, ఈ పరమమూల ప్రకృతి పరమాత్మ అనేటువంటి పరమమూల ప్రకృతిలో ఏ గుణం ఉంది, ఏ గుణాన్ని మనం అన్వేషించుకుంటూ వెళుతున్నాం, ఏ గుణాన్ని ఏ క్వాలిటీని అన్వేషిస్తే ఈ పరమాత్మ అనేటువంటి పరమమూల ప్రకృతిని మనం ఒప్పుకోగలం అని ప్రధానమైనటువంటి ప్రశ్న. ఇది వాసన కాదు, మరొకటి కాదు, ఇంకోటి కాదు, రూపం కాదు, రసం కాదు, గంధం కాదు, ఇవన్నీ కాకుండా ఏ గుణాన్ని మనం ఈ పరమాత్మలో చూసుకుంటున్నాం, ఏ గుణాన్ని దృష్టిలో ఉంచుకుని పరమాత్మను మూల ప్రకృతిగా ఉంచుకుంటున్నాం అనే ప్రశ్నకు సమాధానం ఒకటే ఒకటి. ప్రతి వస్తువు ఉంది అని అనిపిస్తోంది, అస్థి అని అనిపిస్తోంది. ఈ అస్థి అనే గుణం ఎక్కడి నుంచి వచ్చింది? గంధం అనే గుణం ఎక్కడి నుంచి వచ్చింది? భూమిలోంచి వచ్చింది. కానీ ఆ గంధం కూడా అస్థి, అది కూడా ఉంది అని అనిపిస్తోంది. ప్రపంచంలో మనకు కనిపించే ప్రతి వస్తువు ఉంది అని అనిపిస్తోంది, తెలుస్తోంది, లేదా ప్రియంగా ఉంది. ఈ గుణాలు ఎక్కడి నుంచి వచ్చినాయి అని అన్వేషణ చేసుకుంటే ఆ గుణాలన్నీ కూడా కలబోత పోసినట్లుగా ఒక చోట ఉండేటువంటి పరమమూల ప్రకృతే మనకు పరమాత్మ ప్రకృతి. అందువలనే మనం పరమాత్మను సత్ చిత్ ఆనంద రూపంగా మనం భావిస్తూ ఉంటాము. ఈ విషయంలో కూడా ఒకసారి మనం విచారణను చర్చను చేసుకున్నాం. అస్థి భాతి ప్రియం రూపం నామచేత్యంశ పంచకం ఆద్యంత్రయం బ్రహ్మరూపం జగద్రూపం తతోద్వయం అనే శ్లోకాన్ని కూడా మనం సరస్వతీ రహస్యోపనిషత్తులోని మంత్రరూపమైన శ్లోకాన్ని కూడా మనం ఉదహరించుకున్నాం. ఆ ఉదాహరణ ప్రకారం, ఆ అన్వేషణ విధానాల ప్రకారం సద్రూపమైనటువంటి చైతన్య రూపమైనటువంటి ఆనంద స్వరూపమైనటువంటి పరమాత్మే ఈ జగత్తుకు పరమమూల ప్రకృతి కావాలి. మరొక వస్తువు ఈ జగత్తుకు పరమమూల ప్రకృతికి అయ్యే అవకాశమే లేదు. ఆ పరమాత్మ తప్ప మరొక వస్తువు లేనే లేదు. పరమాత్మే ఈ జగత్తంతా నిండి ఉన్నాడు. పరమాత్మే ఈ జగత్తుకు ప్రకృతి, పరమాత్మే ఈ సృష్టి కారణం, పరమాత్మే ఈ జగత్తుకు లయానికి కారణం, పరమాత్మే ఈ జగత్తు యొక్క స్థితికి కారణం అనే విషయాన్ని పరమాత్మ మత్తఃపరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణ ఇవ అనేటువంటి శ్లోకంలో చెప్పాడు. మనం ఈ రకమైనటువంటి పరమాత్మను తెలుసుకునే అన్వేషణ విధానంలో మొదటి అణువు అనేటువంటి మెట్టుకి మనం తప్పకుండా చేరుకున్నాం. చేరుకున్నటువంటి ఈ మెట్టును విడిచిపెట్టకుండా, ఈ అన్వేషణ విధానాన్ని మార్చుకోకుండా, అనవసరమైనటువంటి సందేహాలతో ఈ అన్వేషణ విధానాన్ని పాడు చేసుకోకుండా, పరమాత్మనే పూర్తిగా మన ముందు ఉంచేటువంటి అన్వేషణ విధానాన్ని మనం స్థిరంగా మనసులో ఉంచుకుంటూ ఈ అన్వేషణ విధానం ద్వారా మనకు పరమాత్మే ప్రత్యక్షమవ్వాలి, పరమాత్మే మనకు సాక్షాత్కరించాలి అని ప్రార్థించుకుందాం.
ఈ ప్రయత్నానికి సహకరించవలసిందిగా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మనం మనసారా ప్రార్థించుకుందాం.